గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ప్రస్థానం, ఉత్తమ విలన్, అలాగే ఉప్పెన అండ్ ప్రెసెంట్ ఇప్పుడు తండేల్ మూవీ అనేటప్పటికీ అంటే ఫిషర్మెన్స్ వాళ్ళ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ. సో సేమ్ ఈ కైండే ఉప్పెన మూవీ కూడా మీరు చేశారు. రిస్క్ ఉంటుంది దానిలో, ఎందుకంటే ఒక బ్యాక్డ్రాప్లో ఒక మూవీ చేసి తర్వాత ఆల్రెడీ 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో అవి కూడా మంచి చాట్ బస్టర్స్ అయ్యాయి. విజువలైజ్ కూడా సూపర్గా అనిపిస్తూ ఉంది. మన ఏదైనా ఒక వర్క్లో వెళ్ళిపోతే నేచర్ మనకి హెల్ప్ చేస్తుంది కదా, అలాగే దాన్ని అంటే మలయాళం మూవీస్కి తెలుగు మూవీస్కి వాట్స్ ద డిఫరెన్స్ మీరు యాజ్ ఏ సినిమాటోగ్రఫర్గా అబ్జర్వ్ చేసి? మలయాళం మూవీస్ అంటే వీ హ్యావ్ టు షో దట్ బిగ్గర్ ఫిలిం ఇన్ అ స్మాల్ బడ్జెట్. దానిలో ఏమీ కాంప్రమైజ్ లేదు. భారత్ మాతా కీ జై. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రస్థానం, ఉత్తమ విలన్, అలాగే ఉప్పెన అండ్ ప్రెసెంట్ ఇప్పుడు తండేల్. మరి ఆ విజువల్ ఫీస్ట్గా మనందరికీ అలా కల్లారా చూసేలా ఉండే విజువల్స్ని తీసిన మరి సినిమాటోగ్రఫర్ శ్యామ్ దత్ గారు. మరి ఇప్పుడు శ్యామ్ దత్ గారు మనతో పట్టున్నారు. తండేల్ విశేషాలు ఏంటో ఆయన అడిగి తెచ్చుకున్నాం. హాయ్ సార్. నమస్తే సార్. హౌ ఆర్ యూ సార్? గుడ్ ఇయర్. అండ్ సార్, మీరు సినిమాటోగ్రఫర్గా యూ డన్ మెనీ మూవీస్, చాలా చాలా మంచి మూవీస్ అనేది కూడా మా తెలుగు వాళ్ళకి అందించారు. అండ్ ఇప్పుడు తండేల్ అనేది కూడా రాబోతుంది Feb 7th. సో ఎలా ఉండబోతుంది? ప్రేక్షకులని ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? ప్రేక్షకుడికి ఒక కొత్త విజువల్ పెట్టడానికి ట్రై చేశాను. ఇట్స్ రియలిస్టిక్ ఫిలిం. ఓకే. ఇట్స్ ఎ వెరీ న్యాచురల్ స్టోరీ, ఒరిజినల్ స్టోరీ. సో వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు డూ సమ్ స్పెషల్ థింగ్. అది ఆడియన్స్ చూసి వాళ్ళే చెప్పాలి అది ఎలా ఉంటుంది. ఓకే సార్, యూజువల్గా తండేల్ మూవీ అనేటప్పటికీ ఇట్స్ ఒక జాలర్లు అంటే ఫిషర్మెన్స్ వాళ్ళ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ. సో సేమ్ ఈ కైండే ఉప్పెన మూవీ కూడా మీరు చేశారు. సో ఏదైనా సిమిలారిటీస్ ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సిమిలారిటీస్ ఏమీ లేవు. అది వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ. కమింగ్ టు ద విజువల్ డిఫరెంట్గా ఉంటుంది. అది నాకు కూడా కొంచెం రిస్క్ ఉంటుంది దానిలో, ఎందుకంటే ఒక బ్యాక్డ్రాప్లో ఒక మూవీ చేసి తర్వాత అగైన్ ఐఎమ్ డూయింగ్ అనదర్ ఫిలిం. సీకి ఒక బ్యూటీ ఏంటంటే, ఎవరైనా మన నార్మల్గా చూస్తే ఒక పక్కన వెళ్ళిపోతే అందరూ సైలెంట్ అవుతుంది, అక్కడ చూడడానికి అందరూ వెళ్ళిపోతుంది కదా. అక్కడ నేను ఇంకొక మంచిగా ఒక ఫ్రేమ్ పెడితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో పీపుల్ లవ్స్ బ్యాక్డ్రాప్. సో ఇట్ ఈస్ అన్ ఈజీ జాబ్ ఫర్ మీ. అది ఎలా డిఫరెంట్గా చేసింది అది మీరే చూసి చెప్పాలి. ఓకే. అండ్ ఆల్రెడీ 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో అవి కూడా మంచి చాట్ బస్టర్స్ అయ్యాయి. విజువలైజ్ కూడా సూపర్గా అనిపిస్తూ ఉంది. సో ఎలా అంటే కమింగ్ టు ద సాంగ్సా అండ్ స్టోరీ వైజా ఏది ఇంకా బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది అనుకోవచ్చు? ఏదైనా మూవీకి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అలా ఒక మంచి స్టోరీ వస్తే ఆ స్టోరీ కోసం మన ఒక కరెక్ట్గా ఒక బ్యాక్డ్రాప్, ఒక విలేజ్ అన్ని అది వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. దానికోసం వీ వెంట్ ఫర్ ట్రావెల్. అప్పుడు మన ఆర్ట్ డైరెక్టర్ గారు నాకు ఒక మంచి ఐడియా పెట్టాను. ముందుగానే చాలా ట్రావెల్ చేశాను. ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఉండదు. గూగుల్ మ్యాప్లో మన సీషోర్ అన్నీ జూమ్ చేసి చూసి అక్కడ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఒక పోర్షన్ వస్తే లెట్స్ గో హియర్, అలా ఒక డిసిషన్లో అక్కడ వెళ్ళిపోయి చూసి వీ గాట్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్. అక్కడ సెట్ పెట్టడానికి అన్నీ మంచిగా ఒక లొకేషన్ జరిగింది. సో ఐ ఫెల్ట్ లైక్ ద స్టోరీ వాస్ హ్యాపెనింగ్ ప్రాపర్లీ ఓవర్ దేర్. ఓకే. అందరూ చాలా హ్యాపీగా వి షాట్ దేర్. సార్, ఎక్కువ భాగం షూటింగ్ అనేది సీ మధ్యలో కానీ ఎలా ఉండబోతుంది? అక్కడ ఎక్కువ షార్ట్స్ ఏమైనా ఉన్నాయా?
ఆ సీ మధ్యలో చాలా సీన్స్ ఉన్నాయి. మన ఒక యాక్షన్ సీక్వెన్స్ కూడా సీలో వెళ్ళిపోయి చేశాను. ఓకే. యాక్చువల్లీ వెన్ ఫర్ లొకేషన్ దక్కి ఓన్లీ మనకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఓకే. బోట్లో కింద రాక్ లేదో టచ్ అయ్యి వాటర్ వచ్చి అది పడిపోయింది. ఓకే. అప్పుడు అది నేనే ఎవరికైనా చెప్పలేదు. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ ఈజ్ లైక్ మన చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉండదు. లైట్ పోతుంది, సన్సెట్ అవుతుంది. అలా ఉన్న టైంలో వీఆర్ ఆల్ అఫ్రేడ్. బోట్ ఇలా పల్టీ ఉల్టా అయిపోతుంది. మన అక్కడి నుంచి హ్యాండ్ పెట్టి వేరే బోట్ కాల్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏదో టూరిస్ట్ వచ్చి హ్యాండ్ ఇలా చూపిస్తుంది. అలా ఒక ఫీల్డ్లో దే ఆర్ ఆల్సో డూయింగ్ లైక్ దిస్, దే ఆర్ ఆల్సో గోయింగ్, వీఆర్ షౌటింగ్ ఫ్రమ్ దేర్. వాళ్ళు ఏదో మన ఏదో మందు దాకా ఏదో చేస్తుంది, అలా ఫీల్లో వాళ్ళు ఉంటుంది. కానీ ఒక బోట్ వచ్చింది అండ్ దే టుక్ మీ ఇన్ టు దట్ బోట్. అలా వి ఎస్కేప్డ్ యాక్చువల్లీ. సార్ అంటే ఈ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు సార్ అక్కడ? డైరెక్టర్ చందు గారు, నేను, ప్రొడక్షన్, యాక్షన్ కొరియోగ్రాఫర్ అండ్ వీ వర్ ద టీమ్, అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ టీమ్. అప్పుడు నేను ఇలా ఒక సైడ్లో వెళ్ళిపోయి బ్యాక్ సైడ్లో వెళ్ళిపోయిన టైంలో చందు గారని లాఫ్ చేసి, ఏంటి శ్యామ్ గారు చాలా భయం అయింది మీకు? అలా నేను చూస్తే భయం ఉంటుంది కదా, ఏదో పల్టీ అయిపోతే. ఐ వాజ్ థింకింగ్ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్ ఐ విల్ గెట్ ఆన్ టాప్ ఆఫ్ దట్, ఎవ్రీబడి స్టాండింగ్ లైక్ దిస్. కానీ ఇట్ వాస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. సార్ చిన్న సైజు టైటానిక్ మూవీ ఎక్స్పీరియన్స్ చేశారు రియల్ లైఫ్లో. అలాగే ఉంటుంది కానీ భయం ఉంటుంది. వాట్ ఐ వాస్ డూయింగ్ ఇస్ లైక్ ఐ వాస్ ట్రైంగ్ టు కాంటాక్ట్ సమ్మన్, నో బడీ ఈస్ గెటింగ్ ద మొబైల్. సో నేను నా అసిస్టెంట్కి కోడ్ వచ్చింది అండ్ వెన్ ఐ వాస్ ట్రైంగ్ టు కాంటాక్ట్ దమ్ నథింగ్ వాస్ హ్యాపెనింగ్. దోస్ కైండ్ ఆఫ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ దిస్ మూవీ. సో సీ బ్యాక్గ్రౌండ్లో ఉంటే మనకు కొంచెం రిస్క్ అనే ఉంటుంది అప్పుడప్పుడు. బట్ సో యూ గాట్ అనే వండర్ఫుల్ విజువల్స్ ఫర్ ద తండేల్ అండ్ ఎవ్రీథింగ్. సో సార్ ఈ మూవీ మెయిన్గా అయితే ఒక రియల్ స్టోరీ బేస్డ్ చేసుకొని జరుగుతూ ఉంది అండ్ స్టార్టింగ్ నుంచి మనం వింటూ ఉన్నాం. సో పాకిస్తాన్ వాళ్ళకు ఒక జాలర్లు, మన ఇండియన్ జాలర్లు దొరికితే తర్వాత జరిగేది ఏంటి అనే కంప్లీట్ స్టోరీ కదా సార్. అంటే ఇట్స్ ఎ కంప్లీట్ కాంట్రాస్ట్. ఏంటంటే ఇక్కడ మనం కంప్లీట్ ఒక రూరల్ బ్యాక్డ్రాప్ చూపిస్తే అక్కడ జైల్, దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. ఈ వరల్డ్ని ఎట్లా మేనేజ్ చేశారు సార్? దట్ వాస్ నాట్ రిస్కీ యాక్చువల్లీ. మన ఆర్ట్ డైరెక్టర్కి ఒక వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ వండర్ఫుల్ ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు. సో వాట్ హీఈస్ డూయింగ్ ఈజ్ లైక్ హీ వాజ్ స్టడీయింగ్ ద ఒరిజినల్ జైల్ అక్కడ ఎలా ఉంటుంది, అలా ఇక్కడ ఒక వి మేడ్ ఎ సెట్. ఓకే. సో వీ కెన్ షూట్ కంఫర్టబుల్లీ అండ్ వీ డిడ్ ఇట్ బ్యూటిఫుల్లీ. రెస్ట్ ఆఫ్ ద థింగ్ యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ. ఎందుకంటే నార్మలీ జైల్ అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది, మనం కొంచెం వేరేలాగా పెడుతుంది. వీ డిడెంట్ గో లైక్ దట్. వీ ఆర్ ట్రయింగ్ టు టెల్ ఏ లవ్ స్టోరీ ఇన్ లవ్ స్టోరీ. సో వీ ట్రైడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఓకే. మోర్ రియలిస్టికలీ. అండ్ మీ యొక్క ఫిల్మోగ్రఫీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సో మీ ఫస్ట్ మూవీ యాజ్ ఎ సినిమాటోగ్రఫర్గా తెలుగు మూవీనే కదా సార్? అవునవును. ప్రేమాయ నమః, ప్రేమాయ నమః తర్వాత యూ డన్ అనే కొన్ని మలయాళం మూవీస్, దెన్ అగైన్ నౌ యు ఆర్ కంప్లీట్లీ తెలుగు మూవీస్. సో ఈ జర్నీ ఎలా ఉంది సార్? బై గాడ్స్ గ్రేస్ ఐ కెన్ టెల్ లైక్ మన ఏదైనా ఒక వర్క్లో వెళ్ళిపోతే ఇఫ్ యు ఆర్ సో జెన్యున్ అండ్ యు ఆర్ ఇన్ టు దట్ వర్క్, నేచర్ మనకి హెల్ప్ చేస్తుంది కదా. అలాగే అదన్నీ జరిగింది. ఎందుకంటే నా లైఫ్లో వచ్చిన అన్ని డైరెక్టర్స్, అన్ని ప్రొడక్షన్ కంపెనీస్, ఎవ్రీబడి వాజ్ గుడ్. దెన్ జర్నీ వాజ్ వెరీ నైస్. నా హిస్టరీ చూస్తే wherever I did a movie, I used to work with them minimum 2 films, 3 films, 4 films like that. So it happened. I am very lucky about it. ఓకే. అంటే మలయాళం మూవీస్కి ద తెలుగు మూవీస్కి వాట్స్ ద డిఫరెన్స్ మీరు యాజ్ ఎ సినిమాటోగ్రఫర్గా అబ్జర్వ్ చేసినాయి? మలయాళం మూవీస్ అంటే కేరళ అంటే ఒక చిన్న ఏరియా, అంత జాస్తి రిలీజ్ లేవు. సో అక్కడ కరెక్ట్గా ప్రాపర్గా షూట్ చేయాలి. చిన్న ప్లేస్, బడ్జెట్ తక్కువ ఉంటుంది, కానీ
బడ్జెట్ మన సినిమా చూసిన టైంలో ఎవరికి తెలియదు కదా. యా సో వీ హ్యావ్ టు క్రియేట్, వీ హ్యావ్ టు షో దట్ బిగ్గర్ ఫిలిం ఇన్ అ స్మాల్ బడ్జెట్. యా దానిలో ఏమీ కాంప్రమైజ్ లేవు. సో అక్కడ ఒక ప్రాపర్ స్క్రిప్ట్ వచ్చి ఆ స్క్రిప్ట్ ఎడిట్ చేసి అది తక్కువ పెట్టి అంత తక్కువ డేస్లో షూటింగ్ చేయడం, ఫాస్ట్గా షూటింగ్ చేయడం, దట్ ఈస్ సంథింగ్ ఇట్స్ కంప్లీట్ ఒక ట్రికీ జాబ్. ట్రికీ జాబ్. ఓకే. ఇక్కడ ఇంకా కొంచెం పెర్ఫెక్షన్ కోసం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ గో ఫర్ మోర్ రీటేక్స్ అంటారు. అక్కడ అలా లేదు. మీరు ఎవరైనా ఒక చిన్న ఆర్టిస్ట్ కూడా మంచి ఆర్టిస్టే కావాలి. వీ షుడ్ నాట్ బి గోయింగ్ ఫర్ ఎనీ రీటేక్. ఓకే. వన్ టేక్లో షార్ట్ ఓకే అంటే షార్ట్ ఓకే, దానికి ఒక సెకండ్ టేక్ కూడా లేవు అక్కడ మలయాళం మూవీస్లో. మరి అది ఒక ప్లస్ పాయింట్ అక్కడ. ఓకే సార్, మీరు యాజ్ ఎ డైరెక్టర్గా కూడా ఒక మూవీ అనేది కూడా చేశారు, స్ట్రీట్ లైట్ సంథింగ్. సో డైరెక్టర్ అండ్ అగైన్ ఇలా సినిమాటోగ్రాఫర్గా, సో ఆ డైరెక్టర్గా అట్లా కంటిన్యూ అవ్వాల్సింది, సో మళ్ళీ సినిమాటోగ్రాఫర్గా ఎందుకు? అలా ఏమి లేదు. నేను డైరెక్ట్ చేసిన ఎందుకంటే నాకు కూడా కొంచెం స్టోరీస్ చెప్పాలి కదా. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు మలయాళంలో ఇప్పుడు ఒక డైరెక్టర్ సినిమాటోగ్రఫీ చేశాను, ఆషిక్ అబు. హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అలా ఉండాలి. ఒక ఎడిటర్ డైరెక్టర్ అయింది, ఈ సక్సెస్ఫుల్ ఇన్ దాట్. టేక్ ఆఫ్ మూవీ అన్ని చేసిన మహేష్ విశ్వరూపం మూవీ ఎడిటర్. అండ్ హీ బికేమ్ కెమెరామెన్ ఇన్ వన్ మూవీ. హీ డిడ్ సినిమాటోగ్రఫీ ఫర్ అనదర్ ఫిలిం. అది మనకి ఏదైనా లైఫ్లో ఉంటే దట్ వీ హ్యావ్ టు డూ ఇట్. సో నాకు ఇక్కడ మూవీ చేసిన టైంలో నాకు చాలా టైం ఉంటుంది. అప్పుడు ఫ్రీ టైం ఉన్న టైంలో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. ఓకే. దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్. సో రైటింగ్ చేసి ఐ డూ రైటింగ్ ఆల్సో. సో లైక్ దట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ విచ్ ఐ కెన్ ఎంజాయ్. ఓకే. అదే అప్పుడు నాకు ఎప్పుడైనా ఏదైనా స్టోరీ చెప్పాలంటే నేను చెప్పాలి, అంతే, వేరేం లేదు. కానీ 1 year బ్యాక్ ఎగ్జాక్ట్లీ శ్యామ్ దత్ గారు ఒక తెలుగు మూవీ ఒక మంచి ప్రొడక్షన్ హౌస్తో వస్తున్నారు అని చెప్పేసి ఒక రూమర్ ఆర్ ఇట్స్ ఎ ట్రూ, ఐ డోంట్ నో, బాగా సర్క్యులేట్ అయింది. సో అది ఇట్స్ ఇట్ ట్రూ అంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీ ఐ టోల్డ్ యూ వెన్ ఐఎమ్ రైటింగ్ మై ఓన్ స్క్రీన్ ప్లేస్ ఐఎమ్ రైటింగ్, అది జరుగుతుంది. కానీ అది ఎప్పుడు మూవీ అవుతుంది అది మనకి ఎవరికి తెలియదు. మీరు ఎంత పెద్ద డైరెక్టర్ అయితే కూడా ఇఫ్ యూ వాంట్ టు డైరెక్ట్ ఎ మూవీ, అది ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ ఏరియా ఉంటుంది దానిలో. అప్పుడు యాజ్ అ సినిమాటోగ్రాఫర్ ఆల్సో మీరు ఒక కొత్త వాళ్ళు చూస్తే చాలా కష్టం ఉంటుంది. కానీ చాలా సక్సెస్ఫుల్ అయిన డైరెక్టర్స్ కూడా వాళ్ళ స్టోరీ ఇంకొక హీరోకి నచ్చాలి, తర్వాత అదన్నీ వర్క్ అవ్వాలి. సో ఐ ఆల్సో ట్రైడ్. ఓకే. బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ లైక్ ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్. అండ్ నా పక్కన ఉన్న స్టోరీస్ అన్నీ కొన్ని వేరేలాగా ఉండదు. అది అందరికీ నచ్చాలి అలా ఏమీ లేదు. సో ఐ వాస్ ఆల్సో థింకింగ్ లైక్ ఐఎమ్ డూయింగ్ ఆల్ బిగ్ ఫిలిమ్స్ విత్ ఆల్ ద స్టార్స్. సో if I am doing some film, no, I like more natural films. Okay. So I can do with new people also. Okay. So I'll try something like that. అండ్ మీకు ఫిల్మోగ్రఫీలో మీ వర్క్స్లలో నాకు బాగా నచ్చింది ఉత్తమ విలన్ అండ్ ప్రస్థానం. ఏంటంటే ఆ విజువల్స్గా కూడా త్రూ విజువల్స్గా కూడా మనం స్టోరీ చెప్పచ్చా అని కొంచెం ఎగ్జైట్ అనిపించిన మూవీస్ అనమాట. సో కమల్ హాసన్ గారితో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? సో హౌ డూ యూ గాట్ దట్ ఆపర్చునిటీ? కమల్ హాసన్ సార్, నేను చిన్నప్పుడు నేను పెద్ద ఫ్యాన్ కమల్ సార్కి. నేను ఎప్పుడైనా థింక్ చేయలేదు, ఐ వాజ్ థింకింగ్ లైక్ ఐ వాంట్ టు వర్క్ విత్ కమల్ సార్. కానీ నాకు ఆపర్చునిటీ లేవు, అలాగే ఉంటుంది. అప్పుడు సాను వర్గీస్ కెమెరామ్యాన్ ఉంటుంది కదా, వాళ్ళు విశ్వరూపం 1 సినిమా షూట్ చేసి తర్వాత వాళ్ళకి డేట్ ప్రాబ్లం వచ్చింది పార్ట్ 2 చేయడం టైంలో. సో సడన్లీ హీ వాజ్ టెల్లింగ్ మై నేమ్ టు కమల్ సార్. ఓకే. సో హీ సజెస్టెడ్ మై నేమ్. వాళ్ళు చెప్పింది కమల్ సార్ ఈస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్, యూ హ్యావ్ టు షో యువర్ వర్క్, వాళ్ళకి నచ్చితే హీ విల్ కాల్ యూ ఆర్ ఎల్స్ హీ వోంట్ ఈవెన్ కాల్ యూ. సో ఐ జస్ట్ టోల్డ్ యువర్ నేమ్, కెన్ యూ గో అండ్ మీట్ హిమ్? ఐ సెడ్ ఓకే. తర్వాత కమల్ సార్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. దెన్ ఐ వెంట్ దేర్. ఐ వాజ్ థింకింగ్ లైక్ హౌ ఐ షుడ్ బిహేవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. దట్ వాస్ అ బిగ్ టాస్క్ ఫర్ మీ. Then what I did is like
I was just thinking like he's a director and I am a cameraman. I should be having that kind of a relationship only, nothing else. So up to I was showing my work. Then he said like, yeah, I have seen your work and I like your work. Then he told me like, chalo. Then I was telling like, I have done one film. సో అప్పుడు సాహస మూవీ చేసిన కొన్ని ఫుటేజ్ ఉండేది, అది నేను వాళ్ళకి చూపించి దిస్ ఈస్ లైక్ మోర్ లైక్ విశ్వరూపం. సో ఇఫ్ యూ లైక్ ఇట్ లెట్ మీ నో. ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ యువర్ ఫిలిం లెట్ మీ నో బికాజ్ ఐఎమ్ ప్లానింగ్ టు డైరెక్ట్ ఎ ఫిలిం. సో ఈ టోల్ మీ, లేదు మీరు నా మూవీ చేసి తర్వాత మీరు డైరెక్ట్ చేయండి, దట్ విల్ బి గుడ్ ఫర్ యూ అలా చెప్పాను. ఓకే. అప్పుడు నాకు షాక్ అయింది, ఆమె డూయింగ్ యువర్ ఫిలిం అలా అడిగింది. నేను వాళ్ళకి ముందుగా చెప్పాను, మీరు చేసిన లాగా ఒక క్వాలిటీ వర్క్ నేను చేయలేదు. సో ఇఫ్ ఐఎమ్ గెట్టింగ్ అన్ ఆపర్చునిటీ ఐ కెన్ డూ ఇట్. సో ఐ వాజ్ థింకింగ్ లైక్ హీఈస్ నాట్ ఆల్ గోయింగ్ టు టేక్ మీ. కానీ మూవీ షూట్ అయ్యి 10 daysలో హీ వాజ్ టెల్లింగ్ మీ ఐ వాంట్ యూ టు డూ మై నెక్స్ట్ ఫిలిం. ఓకే. అలా చెప్పి హీ వాజ్ యూ ఎంటర్డ్ దట్ స్టోరీ. లైక్ దట్ ఐ డిడ్ 2 films with him. సార్, ఆ మూవీలో యూజువల్గా మీకు బాగా నచ్చిన సీన్ కానీ, సో మీ వర్క్ వా అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? I am a kind of person, I may not be satisfied with my work. ఎందుకు సార్ అలాగా? Why? Because I compare my work with international standard cinematographers. So అలా చూస్తే ఐఎమ్ ఎ వెరీ బ్యాడ్ కెమెరామ్యాన్. అప్పుడు ఐ యూస్ టు థింక్ లైక్ పీపుల్ ఆర్ థింకింగ్ సంథింగ్ అండ్ పీపుల్ ఆర్ డూయింగ్ సంథింగ్. అంత రేంజ్లో నేను రాలేదు. ఐ హ్యావ్ టు రీచ్ దేర్. ఓకే. దానికి మై వర్క్ క్వాలిటీ షుడ్ బి బెటర్. నాకు ఇంకా కొంచెం ఎబిలిటీ, డెడికేషన్ కావాలి, అలా ఉంటుంది. అదే కానీ ఇది ఒక సింగిల్ పర్సన్ జాబ్ లేదు. సినిమా అంటే ఒక టీం వర్కే. అలా ఒక మంచి టీం ఉంటే అది జరుగుతుంది. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ విల్ టాక్ అబౌట్ విరూపాక్ష మూవీ ఎంత సక్సెస్ అయిందంటే ఎంత సూపర్గా అనిపించింది అందరికీ. అంటే కమింగ్ టు ద స్టోరీ వైజ్, విజువల్ వైజ్, ఎవ్రీథింగ్ దట్ వాస్ ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు. అందులో సో కార్తిక్ దండు గారితో కూడా మీరు సెకండ్ మూవీ కూడా చేస్తున్నారు విత్ నాగ చైతన్య గారు. సో ఎలా సార్ ఇది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో యాక్చువల్లీ కార్తిక్ అండ్ మీ met a lot of time before also, but I forgot about him. Okay. I was not remembering him. Suddenly SVC నుంచి కాల్ వచ్చింది, we are doing a film with a new director, can you listen to the story, అలా వచ్చింది. So when I listened to the story I loved it and I told him there is a lot of job. అప్పుడు నేను ప్రొడ్యూసర్ సార్ దగ్గర కూడా చెప్పాను, సార్ యూ హ్యావ్ టు పుట్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ దిస్. మీరు డబ్బు పెట్టలేదంటే యూ డోంట్ ఈవెన్ కాల్ మీ. మీకు వేరే ఏదైనా కెమెరా పెడితే కూడా ఓకే. సో దట్ మూవీ డిమాండ్స్ ఎ సినిమాటోగ్రాఫర్, ఎ గుడ్ సినిమాటోగ్రఫీ. దానికి అదే కావాలి. అప్పుడు ప్రొడ్యూసర్ గారు కూడా అడిగింది, మీకు నచ్చిందా స్టోరీ? అలాగే అడిగింది. ఐ సెడ్ ఎస్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం, ఇఫ్ యూ డూ ఇట్ ప్రాపర్లీ ఇట్ విల్ బి సూపర్ హిట్ ఫిలిం ఫర్ షూర్ అలా చెప్పాను. సో he said like you do whatever you want, we'll spend. Okay. So like that we started doing the film. Okay. And the other thing is that Karthik is a kind of director, he has his own kind of clarity, quality. మన చాలా డైరెక్టర్స్ ఉంటుంది, మన కొంచెం డార్క్గా షూట్ చేసి అయ్యో సార్ ఇక్కడ డార్క్గా ఉంటుంది ఇంకా కొంచెం లైట్ పెట్టండి చెప్పిన డైరెక్టర్స్ చాలా ఉంటుంది. కానీ హీ ఈస్ నాట్ లైక్ దట్. హీ లవ్స్ టు సీ ఆల్ ద డార్క్నెస్. అప్పుడు మన ఒక సీన్ షూట్ చేస్తే వాట్ ఐ థాట్ వాట్ యూ మేడ్ ఇట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ ఫీల్ హీ విల్ బి గివింగ్. హీ విల్ కమ్ అండ్ హగ్, హీ విల్ బైట్ మీ, దోస్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ హీ విల్ షో. ఓకే. అప్పుడు ఐఎమ్ వెరీ మచ్ లక్కీ టు వర్క్ విత్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఉప్పెన చేశారు అండ్ మ్యాడ్. మెయిన్గా మ్యాడ్ అయితే ఇట్స్ కంప్లీట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మూవీ. అంటే మీరు ఇప్పటివరకు చేసిన మూవీస్లలో కల్లా ద మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ ఐ థింక్. సో సో అది ఎలా ఉంది సార్, వర్క్ లొకేషన్లో కానీ ఎలా ఉంది? కళ్యాణ్ కూడా నాకు ఒక నేచర్స్ గిఫ్ట్ లాగా ఒక పర్సన్. ఎందుకంటే కళ్యాణ్కి ఒక అబ్జర్వేషన్ ఉంటుంది లైఫ్లో రియలిస్టిక్గా. మీరు ఇప్పుడు మ్యాడ్ మూవీ చూసిన ఆ మ్యాడ్లో ఉన్న క్యారెక్టర్స్ లాగా లేదు వాళ్ళు.
కళ్యాణ్ మీరు మీట్ చేస్తే హీల్ బి లైక్ హలో అండి, చాలా క్వైట్గా ఒక మంచి పర్సన్ లాగా. కానీ వెన్ హీ స్టార్ట్స్ రైటింగ్ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అది వాళ్ళ అబ్జర్వేషన్ నుంచి వస్తుంది. సో ఐ లవ్ టు షూట్ విత్ హిమ్. ఎందుకంటే వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఈజ్ లైక్ హీ విల్ బీ ద ఫ్యూచర్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. హీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ అ థింగ్. ఈజ్ అ బ్రిలియంట్ రైటర్. అంటే మీరు వర్క్ చేసిన మూవీస్ అనేది కూడా ఈ ఇయర్లో లైనప్ అయిపోయాయి ఫుల్గా. అంటే 2024లో ఐ థింక్ ఇంకా రిలీజ్ కాలేదు, అంటే ఏం రిలీజ్ కాలేదు అనుకుంటా. సో అన్నీ ఇప్పుడు తండేల్ ఉంది, సో తండేల్ తర్వాత మ్యాట్ స్క్వేర్, ఆల్ ఆర్ గోయింగ్ అని NC24 ఆల్సో అలా. సార్ ఈ మూవీస్లలో మెయిన్గా తండేల్ గురించి మనం మాట్లాడదాం. తండేల్లో యూజువల్గా ప్రీవియస్ మూవీ నేషనల్ అవార్డు అనేది కూడా వచ్చింది కార్తికేయ 2కి చందుమొండెట్టి గారు. అండ్ సో ఈ మూవీ మీద ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అనేది పెరిగింది కదా. అవునవును. సో హ్యావ్ యూ సీన్ ద డిఫరెంట్ చందు గారు? డెఫినెట్లీ ఈ మూవీలో అలా ఒక ఫీల్ ఉండదు. ఎందుకంటే చందు గారు ఆ మూవీస్ అన్నీ చేసి అక్కడేంచి ఈ మూవీ అంటే ఈ గెట్ ఇన్ టు ఎ వెరీ రియలిస్టిక్ ప్లేస్. యా, ఓకే. అండ్ హీ నీడ్ స్టైల్ ఆల్సో. స్టైల్ అంటే మన ఎలా చెప్పాలంటే ఒక్కొక్క స్టోరీకి ఒక డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్లో వీ హ్యావ్ టు నరేట్ ద స్టోరీ ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకే. దానికి స్టైల్ అది మన అలాగే చెప్తుంటుంది. కానీ వీ కెన్ సే లైక్ ఎ స్టాండర్డ్ ఫిలిం, లైక్ దట్ హీ క్రియేటెడ్ దిస్ ఫిలిం. యా. అంటే మీరు విజువల్గా కానీ సో ఎక్కడ కాంప్రమైజ్ అన్నట్టు కూడా అనిపించట్లేదు సార్ ఈ మూవీలో అయితే. వాట్స్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ మూవీ తండేల్లో? బెస్ట్ పార్ట్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎ టీమ్. దిస్ టీమ్ ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఎందుకంటే అందరికీ ఒకే ఒక ఇది ఉంటుంది. అందరికీ మూవీ మంచిగా చేయాలి, ఒక మంచి అవుట్పుట్ ఉండాలి, వీ హ్యావ్ టు ఎంటర్టైన్ పీపుల్ ఇన్ ఎ డిఫరెంట్ వే అండ్ వీ హ్యావ్ టు నరేట్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ. ఇప్పుడు అన్ని మూవీస్ చూసి చాలా వైలెన్స్ అది ఇది అలా ఉంటుంది. దానిలో లవ్ స్టోరీ అంటే అందరికీ చాలా ఇష్టం. సో ఈవెన్ ఐ లవ్ స్టోరీస్. సో ఇట్ ఈస్ వెరీ స్పెషల్. యా. సో మరి లవ్ అనేది స్పెషల్ అంటున్నారు, మీ లైఫ్లో కూడా లవ్ అనేది కూడా ఉంది కదా? డెఫినెట్గా ఉంటుంది కదా. ఓకే. హ్యూమన్ బీయింగ్ అంటే ఖచ్చితంగా లవబుల్గా ఉండాలి. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అనేది కూడా చూస్తే సో ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అండ్ బాగా ఎంజాయబుల్ పర్సన్గా ఉన్నారు. సో పార్టీ టైమ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో నైస్ సార్. అండ్ ఈ వర్క్ విషయంలో కూడా సో యూ హ్యావ్ డన్ అండ్ వెరీ గ్రేట్ థింగ్స్. మీ 2024లో ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటికి ద టెక్నాలజీ వైజ్ ఎంత డిఫరెన్స్ అనేది కూడా వచ్చింది? టెక్నాలజీ ఎలాగే మీరు చూస్తే టెక్నాలజీ ఈజ్ ఓన్లీ సపోర్టింగ్ ద ఆర్ట్. ఓకే. సో ఇఫ్ యూ డోంట్ art, you don't need that technology. So whatever comes to us, you have to use it in a proper way. అది ఒక మంచి ఆర్టిస్ట్కి అది తెలుసు అది ఎలా యూజ్ చేయాలని. యాక్చువల్లీ కొత్త టెక్నాలజీ అంటే దట్ ఈస్ నాట్ డిఫికల్ట్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు వర్క్ విత్. ఇప్పుడు మీరు డిజిటల్ కెమెరా అలా చూస్తే ఎనీబడి కెన్ షూట్. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ మూవీ యూ కెన్ షూట్ విత్ యువర్ మొబైల్ ఆల్సో. ఫిలిం టెక్స్చర్ కావాలంటే అది కూడా ఉంటుంది దానిలో. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ అన్ ఆర్టిస్ట్ యూ కాంట్ డూ ఎనీథింగ్. అంతే. సో ఆర్ట్ ఉంటే యూ విల్ గెట్ ఎవ్రీథింగ్, ఆర్ట్ లేకుండా యూ కాంట్ ఈవెన్ మేక్ ఎనీథింగ్. ఓకే. అండ్ సార్, అండ్ ఫైనల్ వర్డ్స్ అబౌట్ తండేల్ మీరు ఏం చెప్తారు? ఎలా మమ్మల్ని సో ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్ళబోతున్నారు మీ యొక్క విజువల్స్తో? ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ లైక్ వీఆర్ గోయింగ్ టు టేక్ దమ్ ఇన్ ఎ డిఫరెంట్ వరల్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. వీఆర్ గోయింగ్ టు టేక్ దమ్ టు దేర్ లైఫ్ ఓన్లీ. ఓకే. ఎందుకంటే మన న్యాచురల్గా మన మనుషులకి ఉన్న లైఫ్, ఇఫ్ యూ సీ ఫిషర్మ్యాన్ అండ్ ఆల్, నోబడీ ఈజ్ లుకింగ్ దమ్. ఇప్పుడు నాకు ఫిషర్మ్యాన్ అంటే ఒక రెస్పెక్ట్ చాలా ఉండదు. ఎందుకంటే కేరళలో ఫ్లడ్ వచ్చిన టైంలో ఫిషర్మ్యాన్ వచ్చింది అక్కడ హెల్ప్ చేయడానికి, వేరెవరు రాలేదు. అవునవును. అలాగే మీరు చూస్తే మన ఫిషర్మ్యాన్ అంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే వాళ్ళు ఫస్ట్ వస్తా. ఎందుకంటే వాళ్ళు సీలో ఉన్న వాళ్ళు, సీలో చాలా టైం స్పెండ్ చేసిన వాళ్ళకి నాకు తెలిసి చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వాళ్ళకి ఒక
అక్కడ వెళ్ళిపోయి స్టే చేసి వచ్చిన వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ ఉండేది కదా. Yeah. వాళ్ళు స్టోరీ మనకు చెప్పిన టైంలో మనకి చాలా ఇన్డెప్త్గా వాళ్ళు స్టడీ చేసి ఐ హ్యావ్ టు షూట్. ఓకే. సో ఐ లవ్ ద ప్రాసెస్ అండ్ ఐ హోప్ దిస్ మూవీ విల్ బి సూపర్ హిట్ ఫిలిం దట్ పీపుల్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ అండ్ సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? అది నాగ చైతన్య గారు నార్మల్గా ఉన్న మూవీ నుంచి ఈ మూవీ కోసం చాలా వర్క్ చేశాను. వాళ్ళు ఒక గొడుగు కూడా పెట్టలేదు. హీ వాంట్ టు బికమ్ ట్యాన్. అప్పుడు నేనే అడుగుతుంది సార్ ఎందుకు సార్ ఇలా చేస్తుంది అని అడిగితే లేదు ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. వాళ్ళు అక్కడ ఫిషర్మ్యాన్ పక్కన వెళ్ళిపోయి కుకింగ్ చేసి వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి బోట్లో ఇన్సైడ్ వెళ్ళిపోయి చాలా స్టడీ చేసి వాళ్ళు ఈ మూవీ చేశాను. ఎందుకంటే హీఈస్ లైక్ ఎ ప్రిన్స్. Yeah. సో అక్కడ నుంచి హీ వాంట్ టు కమ్ డౌన్ అండ్ హీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఆ క్యారెక్టర్లో ఉండాలి క్యారెక్టర్ స్టడీ చేయడానికి చాలా హోంవర్క్ చేశాను. సాయి పల్లవి గారు మీకు తెలుసు, షీఈస్ ఎ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. వాళ్ళు షూట్ చేయడానికి ఒక అదృష్టం వచ్చినదిలే నాకు చాలా సంతోషం ఉంటుంది. Yeah. ఎందుకంటే ఇఫ్ యూ పుట్ అ ఫ్రేమ్ షీ విల్ ఈట్ ఇట్. అది పెర్ఫార్మెన్స్ అంటే నాకు అలా ఒక అదృష్టం ఉండదు. ఐ కెన్ వాచర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ విత్ మై లెన్స్. Wow. ఆ స్క్వేర్లో చూసిన టైంలో ఐఎమ్ ద పర్సన్ హూ ఈస్ వాచింగ్ ఫస్ట్. సో ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ లైక్ వాళ్ళు ఒక మంచి ఆర్టిస్ట్, దానికి కూడా షీఈస్ ఎ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. ఓకే. అలా ఒక హ్యూమన్ బీయింగ్ పక్కన ఒక మంచి ఫ్రెండ్షిప్ వచ్చినది కూడా చాలా పెద్ద అదృష్టం. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కూడా ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులకి ఆల్రెడీ తెలుసు. లవ్ స్టోరీ అనే మూవీలో అది కూడా ఒక పెద్ద అదృష్టం నాకు కూడా. ఇద్దరు కాంబినేషన్లో ఉన్న ఒక్కొక్క సీన్ అది ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అది అక్కడ మానిటర్లో కూడా అందరూ బాగుంటుంది కదా అది ఒక వేరే ఫీల్. అది ఓకే. అది కూడా ఇద్దరు చూసి దీనిలో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇంకొక చేయొచ్చా, అలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా, ఒక డిస్కషన్ జరుగుతుంది. దానికైతే థర్న్డేల్ Feb 7th రాబోతుంది అండ్ విత్ యువర్ విజువల్ ఫీస్ట్ అండ్ వీఆర్ వెయిటింగ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.